తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య ఎవరెన్ని సీట్లు అని ఆ సీట్లు వాళ్ళు ప్రకటించుకున్నా కూడా సరే ఇంకా జనసేన 2 పెండింగ్లో పెట్టినట్లుంది. ఎందుకు పెట్టిందో కూడా తెలియదు. అవి ఇంకా కొలికొచ్చేంత వరకు వాళ్ళకి ఎన్ని సీట్లు ఎవరి అభ్యర్థులు తేలదులేండి. జనసేన తరపున పోటీ చేసేవాళ్ళు, పోటీ చేయాలనుకున్న వాళ్ళు మీరు మీ ప్రయత్నాలు ఇంకా కొనసాగించుకోండి. ఇప్పటికిప్పుడు ఫైనలైజేషన్ అయ్యే పరిస్థితి ఉండదు. కానీ సరే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్, ఒక క్లియరెన్స్కి వచ్చినా కూడా బట్ ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులు మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఖచ్చితంగా మార్పు చేర్పులు తప్పకపోవచ్చు. రఘురామకృష్ణరాజు గారి కోసం చంద్రబాబు గారు అయితే బాగా ప్రెజర్ చేస్తున్నారు. నర్సాపురం మాకు ఇచ్చి ఏలూరు తీసుకోండి అని. దానికోసం అమిత్ షా గారికి కూడా కాల్ చేస్తే మా వాళ్ళతో మాట్లాడి చెబుతాను అని అమిత్ షా గారు అంటే, అండ్ బీజేపీ వాళ్ళు సరే మార్చేది ఒకే దగ్గర ఎందుకు మార్చాలి, మరికొన్ని మార్పు చేర్పులు ఉండాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు, నర్సాపురం మాకు ఇవ్వండి, ఏలూరు మీకు ఇస్తా అంటున్నారు. అండ్ కడప ఎంపీ బీజేపీ తీసుకోండి, జమ్మలమడుగు ఎమ్మెల్యే టీడీపీకి ఇవ్వండి అంటున్నారు. అంటే కడప ఎంపీగా బీజేపీ తీసుకుంటే ఆదినారాయణ రెడ్డిని పోటీ చేయించాలి అని, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్ టీడీపీ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి భూపేష్ రెడ్డిని పోటీ చేయించాలని, నర్సాపురం టీడీపీ తీసుకుంటే రఘురామకృష్ణరాజును పోటీ చేయించాలని, ఏలూరు బీజేపీకి ఇచ్చేయాలి అని. ఇది చంద్రబాబు ప్రపోజల్. సో ఇదే విషయం మీద ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర బీజేపీతో మాట్లాడితే ఒక వర్గం వాళ్ళు సరే వాళ్ళు అడిగిన చోట మార్పు చేర్పులు అవుతున్నప్పుడు మనకు కూడా కొన్ని మార్పు చేర్పులు కావాలి అని, ఏది కావాలంట, విశాఖపట్నం బీజేపీకి ఇవ్వాలి, అక్కడ నుండి జీవీఎల్ నరసింహారావును పోటీ చేయించాలని చెప్పి వాళ్ళు ఏకంగా తీర్మానమే చేశారట. ఏకంగా తీర్మానమే చేసి ఢిల్లీ బీజేపీకి ఇచ్చారట. విశాఖపట్నం ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాలి. ఇంతకుముందు మనం గెలిచి ఉన్నాం 14లో, అక్కడ మనకు పట్టు ఉంది, సో విశాఖపట్నం ఇవ్వాలి అని. అక్కడేమో భరత్ పోటీ చేస్తూ ఉన్నారు, చంద్రబాబు ఇవ్వలేడు. సో ఈ ఇబ్బందుల్లో పడి ఈ మార్పు చేర్పులు అవుతాయో లేదో వాళ్ళేమో విశాఖపట్నం గట్టిగా అడుగుతూ ఉన్నారు. మనం ఈ మిగిలిన చోట మనకు కావాలంటే వాళ్ళేమో వాళ్ళు అడిగిన చోట కావాలంటున్నారు. చివరి వరకు ప్రయత్నం అయితే నేను చేస్తాను రాజుగారు, రఘురామకృష్ణమా, చివరి వరకు నేను ప్రయత్నం చేస్తాను, కాకపోతే చివరికి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నుండి పోటీ చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారట. అంటే అక్కడ మళ్ళీ మార్పు చేర్పులకు సిద్ధపడుతున్నట్లే. రఘురామకృష్ణరాజును ఎంపీగా పాసిబుల్ కాకపోతే ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ప్రిపేర్ అవ్వమని చెప్పి రఘురామకృష్ణరాజుకు టీడీపీ అధినేత చెప్పారట. సో ఇవన్నీ చూసుకుంటే మార్పు చేర్పులు తథ్యం, మరి ఎక్కడ జరుగుతాయి అన్న విషయం అయితే మరింత క్లారిటీ రావాలేమో.